భారతదేశంలో రోడ్లపై నడుస్తోన్న వాహనాలు సుమారు 42 కోట్లు. అందులో ద్విచక్ర వాహనాలు 30 కోట్లు, కార్లు 5 కోట్లు, మిగతా లారీలు, బస్సులు కలిపి 7 కోట్లు. కానీ ఇందులో ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థలైన ఆర్టీసీల బస్సులు ఎంతంటే సుమారు 1,40,000 మాత్రమే. అంటే మొత్తం వాహనాల్లో 0.033% మాత్రమే. అయినా కాలుష్యానికి ప్రధాన కారణం ఎవరో అని అడిగితే చాలా ప్రభుత్వాలు చెప్పే సమాధానం ఒక్కటే: డీజిల్ బస్సులు. పరిష్కారంగా విద్యుత్ బస్సుల్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ విద్యుత్ బస్సుల ప్రణాళిక నిజంగా పర్యావరణాన్ని కాపాడడానికేనా, లేక ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటు కంపెనీల చేతుల్లోకిచ్చే పెద్ద ప్రణాళిక? ఇదే ప్రశ్నను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. 2026 ఫిబ్రవరి 6 హైదరాబాద్ ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం నుంచి ఒక అధికారిక లేఖ విడుదలైంది. హైదరాబాద్ రీజియన్లో ప్రస్తుతం 45 విద్యుత్ బస్సులు నడుస్తున్నాయని, ఈ బస్సుల కారణంగా మెకానిక్లలో 60 మంది అదనపు సిబ్బందిగా ఉన్నారు అని అధికారులు పేర్కొన్నారు. అందుకే వారిని డ్రైవర్లు లేదా కండక్టర్లుగా రీకేటగరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా చూస్తే ఇది చిన్న పరిపాలనా నిర్ణయంలాగా కనిపించొచ్చు. కానీ కార్మిక సంఘాలు మాత్రం ప్రజా రవాణా వ్యవస్థ ఉనికికే ఇదొక పెద్ద హెచ్చరికగా చెబుతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం 45 బస్సుల కథ మాత్రమే. కానీ 1085 బస్సులొస్తే తెలంగాణలో విద్యుత్ బస్సుల సరఫరా కోసం ఓలెక్ట్రా కంపెనీకి 1800 కోట్ల విలువైన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. మొత్తం 1085 ఈవీ బస్సుల కోసం ఇప్పుడు ఒక సింపుల్ లెక్క వేసుకుంటే 45 బస్సుల వల్లే 60 మంది మెకానిక్లు అదనంగా ఉంటే 1085 బస్సులు వచ్చిన తర్వాత ఎంతమంది కార్మికుల ఉద్యోగాలు ప్రభావితమవుతాయి? ఈ ప్రశ్నే ఆర్టీసీ కార్మికుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసలు విద్యుత్ బస్సుల ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? ఈ కథ 2020లో కాదు, 2015లోనే ప్రారంభమైంది. ధరిత్రిపై వాతావరణ మార్పులపై చర్చించేందుకు ప్రపంచ దేశాలు ప్యారిస్ సిటీలో సమావేశమయ్యాయి. ఆ తర్వాత భారత్లో ఒక కొత్త పథకం ప్రకటించారు. అదే ఫేమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మొదటి దశ ఫేమ్ 1 2015 నుంచి 2019 వరకు. తర్వాత ఫేమ్ 2 2019 నుంచి 2024 వరకు. ఈ పథకాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ సబ్సిడీలు ఇచ్చారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్కు 55 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో ప్రణాళిక తీసుకొచ్చింది, నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం. ఇక్కడ ఒక కీలక మార్పు జరిగింది. అదే కాపిక్స్ నుంచి జీసీసీ. మొదట ప్రభుత్వం కాపిక్స్ మోడల్లో సబ్సిడీలు ఇచ్చేది. అంటే ప్రభుత్వ సంస్థలే బస్సులు కొనుగోలు చేసేవి. కానీ కొత్త విధానాల్లో మొత్తం వ్యవస్థే మారిపోయింది. ఇప్పుడు అమల్లో ఉంది జీసీసీ, అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాస్ట్. ఈ మోడల్లో ఏమవుతుందో చూద్దాం. బస్సులు కొనేదెవరు? ప్రైవేటు కంపెనీలు. వాటిని నిర్వహించేదెవరు? ప్రైవేటు కంపెనీలు. డ్రైవర్లెవరు? చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఆపరేటర్సే. ఇక ఆర్టీసీ పనేంటి? కేవలం 3 పనులు. ఒకటి రూట్ నిర్ణయించడం, రెండోది టికెట్లు అమ్ముకోవడం, చివరిగా ప్రతి నెల కంపెనీకి డబ్బులు చెల్లించడం. అంటే బస్సు తిరిగినా తిరగకపోయినా ఒప్పందం ప్రకారం డబ్బు మాత్రం చెల్లించాల్సిందే. ఈ ఒప్పందాల్లో మరో విషయం కూడా ఉంది. బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లు, డిపోలు, మౌలిక వసతులు అవసరం. మరి వాటిని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆర్టీసీ. ఉదాహరణకు హైదరాబాద్లో మౌలిక వసతుల సెజ్ రూపంలో ప్రజలపై రోజుకు దాదాపు 50 లక్షల రూపాయల భారం పడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇందులో ఆటో కంపోనెంట్లకు 25,958 కోట్లు, బ్యాటరీ పరిశ్రమకు 18,000 కోట్లు, ఇలా భారీ ప్రోత్సాహకాలే ఇచ్చారు. కానీ కార్మిక సంఘాలు అడుగుతోన్న ప్రశ్న ఏంటంటే, ఈ మొత్తం వ్యవస్థలో ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థలకు ఎంత ప్రాధాన్యం ఉంది? నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం భారతదేశానికి ప్రస్తుతం అవసరమైన బస్సులు సుమారు 8 లక్షలు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ బస్సులు 1,40,000 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రజా రవాణాను విస్తరించాల్సిన సమయంలో ఆర్టీసీల్ని బలహీనపరుస్తున్నారు అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరో పెద్ద ఆందోళన భూములు. దేశంలో అనేక ఆర్టీసీలకు 1000 ఎకరాల భూమి ఉంది. తెలుగు రాష్ట్రాలనే ఉదాహరణగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 1800 ఎకరాలు, తెలంగాణలో సుమారు 1429 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సుల డిపోల పేరుతో ఈ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రమాదం ఉందని సంఘాలంటున్నాయి. ఇటీవల తమిళనాడులో 5 డిపోలు, ఆంధ్రప్రదేశ్లో 19 డిపోల్ని ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా వార్తలొచ్చాయి.
విద్యుత్ బస్సులు వచ్చాక మెకానిక్ల అవసరం తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజన్ భాగాలు చాలా తక్కువ. దీంతో రిపేర్ పనులు కూడా తక్కువ. అంటే ఇప్పటికే పనిచేస్తున్న వేల మంది మెకానిక్ల భవిష్యత్ ఏంటి? ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తే 90% వరకు ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని కార్మిక సంఘాల అంచనా. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యమాలు ప్రారంభించాయి. 2025 సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా సేవ్ ఎస్టీయూ డేగా పాటించారు. 2025 నవంబర్ 23న చెన్నైలో జాతీయ సదస్సు నిర్వహించారు. 2026 జనవరి 22న డిమాండ్స్ డేగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లేంటంటే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆర్టీసీల ద్వారానే జరగాలి. ప్రైవేటు కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలు ఆర్టీసీలకు ఇవ్వాలి. ఆపరేషన్ నష్టాల్ని ప్రభుత్వం భర్తీ చేయాలి. ప్రజా రవాణాను విస్తరించాలి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే విధానాలు తీసుకురావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు అవసరమా? ఖచ్చితంగా అవసరం. కానీ ప్రజా రవాణా వ్యవస్థ బలపడేలా అమలు చేస్తామా, లేక ప్రైవేటు కంపెనీలకు లాభాలొచ్చేలా అమలు చేస్తామా? ఇది నిర్ణయించాల్సింది ప్రభుత్వాలు. పర్యావరణ పరిరక్షణ పేరుతో వచ్చిన ఒక సాంకేతిక మార్పు ప్రజా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చే స్థాయికి చేరుకుంది. విద్యుత్ బస్సులు భవిష్యత్తులో ముఖ్యమైన భాగం కావచ్చు. కానీ ఆ భవిష్యత్తులో ప్రజా రవాణా సంస్థలకు స్థానం ఉంటుందా, లేక అన్ని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళతాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తీసుకునే విధాన నిర్ణయాలపై ఆధారపడుంది.